ಹಾಯ್ ಹಲೋ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ నీలిమా ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను మానిటైజేషన్ ప్రాసెస్ గురించి అయితే చెప్తున్నాను. మానిటైజేషన్ ప్రాసెస్ అంటే నాకు షార్ట్స్కి అయితే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు యూట్యూబ్ మీద అంత ఐడియా అయితే లేదు. స్టార్ట్ చేసే ముందు నేను వీటిని అంటే నేను కూడా నాకేం తెలియదు, నేను కూడా పక్కన వీడియోస్ చూసి దీని గురించి అయితే తెలుసుకున్నా. ఇంకా వీటి గురించి తెలుసుకున్న తర్వాత దాదాపు ఒక వన్ వీక్ అట్లా మొత్తం అన్ని వీడియోసే చూస్తుంటే నేను క్రియేట్ చేయడం కానీ ఇట్లా ఏదైనా ఏం చేయడం కానీ మొత్తం అన్నీ దీని మీదనే ఎక్కువ ఫోకస్ చేసి అయితే చూస్తుంటే ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకొని క్రియేట్ చేసిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఫస్ట్లో భయపడినా అనమాట. అంటే చాలామంది కొన్ని యూట్యూబ్ ఇట్లా చేస్తున్నారని అయితే తీసుకుంటారు అనేసి నేను నార్మల్గా వాయిసే పెట్టాను, మ్యూజిక్ పెట్టిన. ఇంకా దాని తర్వాత దానికి వ్యూస్ అయితే బాగానే వచ్చాయి. ఒక 200 వ్యూస్కే నేను అప్పుడైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంకా 200 వ్యూస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అట్లనే ఒక 2-3 సాంగ్స్ అయితే మ్యూజిక్కే పెట్టా. అది కూడా వేరే మ్యూజిక్ పెడితే కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేను ఎక్కువ కైన్ మాస్టర్లోనే వీడియోస్ పెడతా. ఆ కైన్ మాస్టర్లోనే నేను ఈ వీడియోస్ అయితే ఎడిట్ చేసి పెడతా కాబట్టి అక్కడే సాంగ్ కూడా అట్లనే పెడుతుంటే, ఎందుకంటే కాపీరైట్ వస్తే మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అట్లా ఇట్లా అంటుంది. మానిటైజేషన్కి ప్రాబ్లం అవుతుందంటే నేను ఎక్కువ ఏవి రీమిక్స్ సాంగ్స్ అయితే అస్సలు పెట్టలేదు ఇంతవరకు ఒక వీడియోలో. నేను పెట్టిన దేవుడి సాంగ్స్ కూడా నేను సపరేట్ డౌన్లోడ్ చేసి పెట్టినవి అయితే పెట్టాను నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మానిటైజేషన్ ప్రాసెస్ ఎవరు తెలీదు, వాళ్ళని వీళ్ళని అడగడానికి కానీ దాన్ని చేసుకోవడానికి కానీ ఎందుకు అంత ప్రాసెస్ అని చెప్పి నేను నా వరకు అయితే నేను కరెక్ట్గా అయితే పెట్టాలని చూసిన. కానీ ఇంకా ఎగ్ రైస్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దామని అయితే చేసా. ఆ ఒక్క వీడియోకి నేను దాదాపు ఒక 20 టైమ్స్ అంటే వాయిస్ ఓవర్ ఇచ్చిన. అంటే ఫస్ట్ టైం కదా, వాయిస్ ఎట్లా పెట్టాలి, ఎట్లా యాడ్ చేయాలి, స్పీడ్గా చెప్పాలి, ఎట్లా పెట్టాలి అనేసి దాంతోనే నేను పెద్దగా ఎక్కువసేపు అయితే టైం తీసుకున్నా ఒక్క వీడియోకి. నార్మల్గానే వ్యూస్ వెళ్తున్నాయి. ఇంకా సరే అని చెప్పేసి అట్లా ఇల్లు క్లీన్ చేయడం, మా అమ్మమ్మ ఇట్లా కడపమాను గడిగి ముగ్గులు వేస్తుంది అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టిన. అది ఫస్ట్ 500 వ్యూస్ అయితే వచ్చినాయి. దానికి పెట్టిన కొద్దిసేపుకే 500 వ్యూస్ అయితే వచ్చినాయి. నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యమైంది, ఆ వీడియోలో ఏముంది అన్ని వ్యూస్ అయితే వచ్చినాయి అనుకున్నా. ఇంకా ఆ రోజు నుంచి కానీ 500 వ్యూస్కి నాకు అప్పుడు హ్యాపీ అనిపించింది. అంటే చిన్న చిన్న యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ చేసే వాళ్ళకి కానీ అవే అంటే ఎక్కువ హ్యాపీనెస్ని అయితే ఇస్తాయి. అట్లనే నేను కూడా హ్యాపీ ఫీల్ అయినా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కానీ అట్లే స్టార్ట్ చేద్దామని మా ఆయన సపోర్ట్తో. మెయిన్గా ఏమంటే నాకు పెళ్ళైన తర్వాత మా ఆయన జాబ్ అయితే వద్దన్నారు, ఆయనకి జాబ్ చేయడం అయితే ఇష్టం లేదు. ఇంకా అందుకనేసి చెప్పి నేను అడిగిన తర్వాత జాబ్ చేస్తానని వద్దన్నారు. సరేలే నేను సైలెంట్ అయిపోయినా, ఎందుకులే అనేసి చెప్పి. ఇంకా నేనేం చేయాలి, ఖాళీగా ఉన్నా అనేసి అనుకునే టైంలో నా యూట్యూబ్ చేద్దామని అయితే అనుకున్నా. మా ఆయనకు చెప్పిన ఇట్లా నేను స్టార్ట్ చేయాలనుకున్నా, ఇట్లా జాబ్కి కూడా వద్దన్నావు కదా, సరేలే ఇది చేద్దాం అనుకుంటున్నా అంటే మా ఆయన సరే అన్నారు. దానికనేసి చెప్పి నేను మా ఆయన సపోర్ట్తోనే అంటే సపోర్ట్ అంటే ఇప్పుడు చాలామంది బయట ఒక్కోసారి అంటుంటారు, అయ్యో వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసినారని, అదేదో పెద్ద తప్పులాగా అట్లయితే అంటుంటారు. కానీ వాటన్నిటిని కూడా మా ఆయన అంటే వాళ్ళు ఏమన్నా పర్లేదు అన్నట్టుగా మా ఆయన స్టార్ట్ చేయమని అయితే చెప్పారు. అంటే మా ఆయన వరకు ఎట్లా అంటే ఆయనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెద్దగా అట్లా ఏమి ఇష్టం ఉండదు. అట్లాంటిది నాకు ఎంతో సపోర్ట్ నుంచి అయితే నీ వీడియోస్ నువ్వు చేసుకో అని అయితే చెప్పినందుకు నేనైతే చాలా హ్యాపీ ఫీల్. ఆ వరకు నాకు మా ఆయన ఆ ఆప్షన్ ఇచ్చిండేది కూడా నాకు గ్రేట్ అనే అనుకుంటా నేనైతే. ఇంకా నెక్స్ట్ ఆ వీడియోస్ అట్లా పోయిన తర్వాత ఎక్కువ వ్యూస్ వచ్చిన తర్వాత ఇంకా వీడియోస్ నార్మల్గా పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. కొన్ని వీడియోస్ ఫస్ట్ ఎంగేజ్మెంట్ యానివర్సరీ అని చెప్పేసి నేను కేక్ చేశాను అనమాట. ఆ కేక్ అయితే 32K వచ్చింది. ఇంకా అట్లనే ప్రతి ఒక్క వీడియోకి నేను కౌంట్ చేసుకుంటుంటే ఎన్ని వీడియోస్ పెడితే 3 వ్యూస్ అయితే అవుతాయని చెప్పేసి ఇంకా అట్లనే వీడియోస్ అన్నిటికీ వచ్చేసాయి. డైలీ చేసే వీడియోసే చేస్తున్నా. ఇంకా నేను ఒకటి చికెన్ బిర్యానీ చేస్తున్నా మా ఆయన కోసం అని చెప్పి ఒక వీడియో చేశా. అది పైన ఇక్కడ ఇస్తాను, ఒకసారి చూడండి. దానికి అనుకోకుండా ఉన్నట్టు నాకు 2 million
వచ్చాయి. 2 మిలియన్ వ్యూస్, సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా లెక్కలేదు, దాటేసాయి అనమాట. దాదాపు ఒక 3000 4000 దాటేసినాయి, ఆ వీడియోకే దాటేసినాయి, 4000 వరకు దాటినాయి. ఇంకా సరే అని చెప్పేసి నేను మంచిగా వచ్చినాయి, సరే అది ఒక 2 మిలియన్స్ వచ్చింది, మిగతా అంతా ఒక 1 మిలియన్ చేసుకొని ఈ 90 డేస్లో మొత్తం 3 మంత్స్లో ఎట్లయినా కంప్లీట్ చేసుకోవాలి అని అయితే అనుకున్నా. అనుకున్న తర్వాత నాకు అనుకోకుండా ఆ వీడియోకే ఎక్కువ ఇప్పుడైతే 4.4M అయితే ఉంది ఆ వీడియోకి. అంటే నా మానిటైజేషన్ ప్రాసెస్ వచ్చేసి, అంటే అది ఏమంటారు ఇక్కడ, నేను అది కూడా ఇస్తా పైన చూసేయండి. అర్న్ యాప్ ఉంటుంది కదా, వైటీ స్టూడియోలో అర్న్, అక్కడ పోయి చెక్ చేస్తే వాచ్ అవర్స్ అవన్నీ, అంటే నేను లాంగ్ వీడియోస్ పెడుతున్నా, అవి మొత్తం కౌంట్ అవ్వట్లేదు, డే పెరుగుతున్నాయి అనమాట. నేనేమనుకున్నా ఇదేం పెరగట్లేదు, అప్లై అవ్వను అంటే, కానీ ఏమవుతుందో చూద్దాము, నాకు కంప్లీట్ అయిపోయినాయి కదా 3 మిలియన్ వ్యూస్ అని ప్రెస్ చేసిన. అది ఉన్నట్టు ఏమైపోయింది, అట్లా బ్లాక్గా ఉండేది వైట్ పడిపోయింది అనమాట. దాన్ని పైన ఇస్తా చూడండి, అది వైట్ పడిపోతే నేను చాలా యూట్యూబ్లో ఎతికినా, ఎక్కడ తెలుగు దానిలో లేదు, హిందీ దానిలో ఉంది. నాకు ఆ హిందీ అర్థమవుతుంది. మా ఆయనకు సెండ్ చేసిన, మా ఆయనకు సెండ్ చేసి దీనిలో ఏమో ఉంది ఒకసారి చూడు, నాకేముందో చెప్పు, దానిలో ఏమర్థం ఉంది, నాకేం అర్థమవుతుంది అని అయితే చెప్పిన. వాళ్ళు ఏమైనా దానిలో 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయమన్నారు. సరేలే అనేసి చెప్పి నేను కంప్లీట్ చేసుకున్నా. దాని తర్వాత వీ విల్ లెట్ యూ నో అని అయితే ఇచ్చినారు. సరేలే ఇదంతా కంప్లీట్ అయిపోతే వస్తుంది, కానీ ఏదో టెన్షన్ అన్నమాట. ఇప్పుడు ఇన్ని వీడియోస్ చేసినా, ఇంత కంప్లీట్ అయిపోయింది, మంచి వ్యూస్ వచ్చినాయి, కరెక్ట్గా దీన్ని చేసే టైంలో ఎందుకు స్టాప్ చేయాలి, అంటే ఇంట్రెస్ట్ కూడా దాని మీద కొద్దిగా తగ్గుతుంది. అంటే ఇప్పుడు పెట్టినా కూడా దానికి వ్యూస్ వస్తున్నాయి, ఇక్కడ పెరగట్లేదు, మానిటైజేషన్ కాకపోతే ఎందుకు చేసేది అన్నట్టుగా నాకు అంతవరకు పోయిన తర్వాత అట్లా అనిపించి బాధేసింది. రోజంతా వీడియోలు చూస్తూనే ఉన్నా, కనుక్కోవడానికి ఎవరు తెలీదు. వీడియోస్ మా సైడ్ మాకు తెలిసినంత వరకు ఎవరు అయితే యూట్యూబ్లో చేయలేదు. ఇంకా మానిటైజేషన్ వాళ్ళు కాలేదు, ఎట్లా నేను కనుక్కునేది అని వీడియోస్ అన్నీ ఎతికినా, తెలిసినవి అన్నీ చూసిన, అన్నీ ఎతికిన తర్వాత నాకు ఏది దొరకలేదు. కానీ ఒకరికైతే నేను మెసేజ్ చేసిన, వాళ్ళు కూడా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసి మీ షార్ట్స్కే వాళ్ళకి ఇది మానిటైజేషన్ ప్రాసెస్, అంటే మినీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా దానికోసం అని చెప్పి నేను ఆ వీడియోస్ అయితే చూస్తే వాళ్ళకి మెసేజ్ కామెంట్ చేసిన అనమాట. చేస్తే నాకు వ్యూస్ పెరగట్లేదు, వ్యూస్ అయితే వచ్చాయి కానీ పెరగట్లేదు అంటే, వాళ్ళు 3 మంత్స్లోనే కంప్లీట్ కావాలని మెసేజ్ పెట్టినారు. లేదు, నాకు 45 డేస్లోనే కంప్లీట్ అయిపోయింది, కానీ అది ఇంకా నాకు అవ్వలేదు అని అయితే చెప్పిన. లేదు, అది 3-4 డేస్లో అయితే అన్నప్పుడు వచ్చేస్తుంది వ్యూస్, దాన్ని 3-4 డేస్ వెయిట్ చేయండి వస్తాయి అన్నారు. సరేలే వస్తాయి కదా అనేసి చూసిన అనమాట. ఇంకా ఆ వ్యూస్ వచ్చిన తర్వాత డైలీ పెరుగుతున్నాయి, పెరిగేది కూడా నేను మీకు ఇస్తా, అక్కడ అంత పైన మెన్షన్ చేస్తాను చూడండి. ఆ పెరుగుతుంటే అమ్మ పెరుగుతున్నాయి, వాటికి కూడా లాస్ట్కి పెరిగిన తర్వాత అది అప్లై అవ్వనేది పడుతుందా లేదా అనేది అదొక టెన్షన్. సరే లాస్ట్కి అప్లై అవ్వని పడిన వెంటనే ఇంకా నేనైతే ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేసి అప్లై చేసుకొని మొత్తం అప్లై చేసిన ప్రాసెస్ కూడా నేను ఒక వీడియో అయితే పెడతా. అంటే ఇది వీడియో తెలిసిన వాళ్ళ కోసం అని ఏం కాదు, తెలియని వాళ్ళ కోసము. నాకు తెలిసినంత వరకు ఎవరికైనా కొద్దిగా ప్రాసెస్ అయితే తెలిసిండదు కదా, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో పెడుతున్నా. అంతేగాని తెలిసిన వాళ్ళ కోసం ఇది మాకు తెలుసు కదా అని అయితే అనుకోద్దండి, తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే పెడుతున్నా. ఇంకా ఆ ప్రాసెస్ కూడా పెడతా. అది ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇది రివ్యూడ్ అని వచ్చింది, ఇన్ ప్రోగ్రెస్ అని అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ మెయిల్కి వస్తుంది కదా అని చెప్పేసి నేను సరే అని ఉన్నా. అది ఈరోజు మార్నింగ్ అయితే మెయిల్కి వచ్చింది అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇప్పుడు ఈ మానిటైజేషన్కే హ్యాపీనెస్ అన్నట్టు ఏమి అనుకోకండి, కానీ ఇది కూడా ఈ మానిటైజేషన్ ప్రాసెస్లో ఒక ఇదే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత తొందరగా 3 మిలియన్ వ్యూస్ రావడం అంటే సెలబ్రిటీస్కి వస్తాయి, నార్మల్ ఎవరైనా ఇన్స్టాలో ఫేమ్ ఉండే వాళ్ళకి కానీ ఇట్లా ఎవరికైనా అంటే తెలిసిన వాళ్ళకైతే వస్తాయని నా వరకు, అంటే వేరే వాళ్ళకి రావని కాదు, నా వరకు నేను అట్లా అనుకున్నా, వాళ్ళకైతే వస్తాయనేసి. ఉన్నట్టు అట్లా వచ్చేసింటే నాకైతే చాలా హ్యాపీగానే ఉంది వ్యూస్ వచ్చినందుకు.
ఇంకా మానిటైజేషన్ అంటే షార్ట్స్కి మానిటైజేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చేయాల్సింది వచ్చేసి అంటే ఈ ప్రాసెస్ అయిపోతేనే డబ్బులు వస్తాయా అని అయితే అడుగుతారు. ఈ ప్రాసెస్ అయితే డబ్బులు రావు, అంతెందుకు వాళ్ళు వీళ్ళు కాదు మా ఆయన అడుగుతున్నాడు, ఇంకా అయిపోయింది కదా మానిటైజేషన్ డబ్బులు వస్తాయా అనేసి. డబ్బులు అనేం కాదు, మా ఫ్రెండ్స్ కానీ మా మమ్మీ వాళ్ళు కానీ దీని గురించి అనేం కాదు, డబ్బులు రావు ఇప్పుడే. 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలి, అట్లనే 10 మిలియన్ వ్యూస్ కూడా కంప్లీట్ కావాలి. అవన్నీ కంప్లీట్ అయితే అంటే ఇప్పుడు మా మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కువ లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేసి 4000 అవర్స్ కంప్లీట్ అయితే అప్పుడు మనకి అడ్సెన్స్ పిన్ వస్తుంది కదా, ఆ పిన్ మనం జనరేట్ చేసుకుంటే అప్పటి నుంచి మనం చేసే ప్రతి ఒక్క వీడియోకి రెవెన్యూ అయితే పడుతుంది. నాకు తెలిసిందైతే ఇది, వేరే ఏమైనా ఎక్కువ ఉన్నాయేమో నాకు తెలీదు. నాకు తెలిసినంతవరకు అయితే ఇది. నేను నాకు మెసేజ్ ఏమొచ్చిందంటే మిసెస్ నీలిమ యు ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని అయితే వచ్చింది. ఎస్ యు ఓన్ ఇట్ అని కూడా వచ్చింది. అంటే నేను సాధించింది నా ఓన్తో అనేసి, నా ఓన్గా నేను సాధించింది అయితే ఇది ఒక్కటే అని అయితే అనుకుంటున్నా. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye.